సార్ ఫ్రేమ్ వస్తుందా? కాసేపట్లో ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కాసేపట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత విడుదల కానటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అన్యాయంగా ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అటు యావత్ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు సంతోషం విషయం, అక్క బెయిల్ వచ్చినందుకు ఏ శక్తులు కూడా ఆపలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారి ఉండే మాజీ ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ఏదో పెట్టి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసేది అన్ని మోసాలే. ప్రజలే తీర్పు చెప్పారు, న్యాయం మా ఎంబడి ఉన్నది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. आज बड़ी खुशी की बात यह है कि हमारे कविता अक्का को बेल मिली है। बड़ी साजिशों के जरिए 166 दिन जो है ना बीजेपी हुकूमत प्लान कर जो है ना कविता अक्का को 166 दिन जो जेल में रखकर जो पब्लिक का लॉस करी है, ये बहुत बड़ी तकलीफ की बात है। आज खुशी की बात यह है कि आज कविता अक्का फिर पब्लिक के दरमियान में आएंगे और पब्लिक का काम करेंगे। और जितना जो ఈరోజు కవితక్క గారు జైలు నుంచి రిలీజ్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 5 నెలలు జైలు జీవితం గడిపి ఈరోజు మా ఆడపిల్ల మా ఇంటికి వస్తుంది. రేపు జరగబోయే దసరా దీపావళి ఆమె పేరు చెప్పుకొని జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాము. సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఇటువంటి ఈ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినటువంటి రవిశంకర్ కోర్టుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుప్రీంకోర్టు ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పక్క మనం చూడొచ్చు తెలంగాణ భవన్ వద్ద సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కూడా అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారిని అన్యాయంగా అరెస్టు చేశారు, కుట్రపూరితంగా రాజకీయ కక్షతోటి అటు ఏదైతే 5 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కాసేపట్లో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఏదైతే తదుపరి రేపు 2:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రేపు మధ్యాహ్నం ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. ఇప్పటికే ఏదైతే రిలీజ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. కాసేపట్లో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే సంబరాలు అనేవి తెలంగాణ భవన్లో జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం అన్యాయమని కూడా వారు చెప్తా ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేయడం ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అటు బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ.
కేసీఆర్